ఊపర్ గాడికి కూడా హార్వెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే ఆడు కూడా హార్వెస్ట్ చూడటానికని వచ్చేసాడు పైకి. ఈరోజు హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేసుకున్నాము. వంకాయ, టమాటా, మిగతా ఆకుకూరలు. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. టమాటా బాగా ముగ్గి పెద్ద సైజులో ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇది గోవర్ధన పువ్వండి. ఈ మొక్క తెచ్చి సంవత్సరం అయింది. పూత వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి. కానీ నించుంది, నేను చూసుకోలేదు, వాడిపోయి నాకు చూసుకున్నాను. వైట్ కలర్లో ఉంటుంది కానీ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. మరి వాడినాక ఎల్లో కలర్ వచ్చిందో, పూసేటప్పుడు వైట్ వచ్చిందా ఏంటనేది తెలీదు. వాడిపోయి నాకు చూశాను, బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం చూద్దాము, వైట్ పూస్తాయో ఎల్లో పూస్తాయో. నేను అనుకుంటున్నాను వైట్ పూచి వాడినాక ఎల్లో అయిపోయిందని. ఇక్కడ వంకాయలు చూస్తున్నా, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఈ వంకాయ మొక్కకి రెండోసారి హార్వెస్ట్ చేస్తున్నాను. విజయవాడ వంకాయ అండి. విజయవాడలో వంకాయ మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్తుండేవారు ఆ ఊరు వాళ్ళందరూ. ఆ మొక్క మన టెర్రస్ మీద పండించుకొని తినగలుగుతున్నాము. చెర్రీ టమాటా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఈ చెర్రీ టమాటా కంటిన్యూస్గా పూస్తూనే ఉన్నాయి, గ్యాప్ ఇవ్వలేదు. ఒక్క మొక్క వేసుకున్నా సరిపోతుంది, అంటే పెద్ద మొక్క కాబట్టి బాగానే పూస్తున్నాయి. ఇది చాక్లెట్ చెర్రీ టమాటా. ఇంకా హార్వెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వలేదని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పొనగంటి కూర ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఈ పొనగంటి కూర ఎన్నాళ్ళు పోస్తుందో తెలియదు, మళ్ళీ వేరే సీడ్ తెచ్చేయాలా. ఇది ఎంతవరకు 6 నెలలు పోస్తుందో సంవత్సరం పోస్తుందో తెలియదు. స్టెమ్స్ మాత్రం హార్వెస్ట్ చేస్తున్నాను. ఊపరిగాడు పాలకూర ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కిందన పడేస్తున్నాడు. ఇక్కడ పాలకూర ఉన్నది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఆకుకూరలు వచ్చేసరికి మనం బద్దకించకుండా హార్వెస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. నేనైతే అలాగే బద్దకించి హార్వెస్ట్ చేయకుండా అలా వదిలేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆకుకూరలు తక్కువ తినడం వల్ల మనం ఫ్రెష్గా పండించుకొని తినలేకపోతున్నాము. అన్ని ఆకుకూరల్లో మెంతికూర, తోటకూర ఈజీగా జర్మినేషన్ వచ్చేస్తుంటుంది. ఈ టబ్బులో కూడా పాలకూర ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసాను. ఇక్కడ కొద్ది పొనగంటి కూర ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది గోంగూర కొత్తగా వేసాను, సీడ్స్.
చూడండి ఎలా జర్మినేషన్ అయిందో నీట్గా. ఇక్కడ కొద్దిగా టమాటా ఉంది, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ మొక్కకి టమాటా ఉన్నాయి, ఈ కొద్దిగా చిన్న సైజు, ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. కొద్దిగా లైట్గా ముగ్గాయి. ఇది ఒక మొక్క, దీనికి కూడా చిన్న సైజే. పచ్చి టమాటా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. పచ్చడికి చాలా బాగుంటుంది, అదే ఇడ్లీ దోశలో చట్నీ చేయటానికి. పచ్చిమిర్చి వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు ఒకే రకం టేస్ట్ కాకుండా కొత్త టేస్ట్లన్నీ ట్రై చేయండి. మనకి అవైలబుల్లో ఉన్నాయి కదా టమాటా. లెమన్ మొక్క ముదిరిన కొద్ది పూత బాగానే ఉంది. పళ్ళ మొక్కలన్నీ ఎంత హైబ్రిడ్ అయినా మొక్క ముదిరిన కొద్ది పూత బాగా వస్తుంది. బెండకాయ మొక్కలు ఆరోగ్యంగా పెరగకపోయినా పర్వాలేదు, చిన్న బెండకాయలు వస్తూనే ఉన్నాయి. మొక్క గ్రోతింగ్ సరిగ్గా లేదు, అయినా పూత వస్తుంది. ఈరోజు హార్వెస్ట్ ఇది టమాటా, చెర్రీ టమాటా, చాక్లెట్ చెర్రీ టమాటా, పాలకూర, పొనగంటి కూర, వంకాయలు, చిక్కిడి, ఉల్లింగ, స్వీట్ లెమన్. ఈ హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ ఫాలో అవ్వండి.